ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు 2 కుక్కర్లు తీస్తున్నాను అనమాట. ఒక చిన్న కుక్కరు అంటే చిన్న కుక్కరు చాలా బాగుంది. చిన్న కుక్కరు క్యూట్గా ఉందన్నమాట, ముద్దుగా ఉంది. చూడండి, ఇది లీటర్ కుక్కర్ ఉంది, 1.5 లీటర్ అనుకుంటా. ఇది 1.5 లీటర్ కుక్కర్ తీసుకున్నాను అనమాట. మాకు ఇంట్లో కుక్కర్ ఖరాబ్ అయింది. ఇప్పుడు పెద్ద కుక్కర్ కూడా ఇంట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 7 లీటర్ కుక్కర్. ఇది నాకు కూడా ఇంతకుముందు ఉండేది 5 లీటర్ కుక్కర్లు 2 ఉన్నాయి. అది పైన పెట్టేసిన ఒకటి ఖరాబ్ అయిందనమాట. అందుకనేసి మనకి ఏదైనా ఎక్కువ మంది జనాలు వచ్చినా కూడా అప్పుడు కుక్కర్లో చేసుకుందామంటే పప్పు కానీ ఏదైనా ఉడికించుకుందామని కుదరట్లేదు. 7 లీటర్ కుక్కర్ తీసుకున్నా, చాలా బాగుంది. మందంగా కూడా ఉంది. ఒక గిన్నె చూడండి, చాలా వెయిట్ కూడా ఉంది, బరువు ఉంది. పట్టుకున్నా కూడా ఇట్లా పట్టుకోలేకపోతున్నా. బాగుంది కుక్కరు, నాకైతే మంచిగా అనిపించింది. ఇది చాలా టైట్గా కూడా ఉంది పెడుతుంటే, ఎందుకంటే కొత్త కుక్కర్ కాబట్టి ఇలా గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి పెట్టాలన్నమాట. బాగుంది ఫ్రెండ్స్. ఈ కుక్కర్లో నేను పప్పు చేయబోతున్నాను. అది ఏ పప్పు చేయాలనేది ఈ వీడియోలో పెడతాను. గంగవాయల కూర పప్పు చేయాలనుకుంటున్నా. ఓకే, అది ఎలా ప్రిపేర్ చేయాలి వీడియోలో చూద్దాం. ఒక 6 కట్టలు తెచ్చుకున్నాను అనమాట. చూడండి, చిన్న చిన్న కట్టలు. గంగవాయల కూర పప్పు అంటే చాలా ఇష్టం నాకు. చాలా రుచిగా కూడా ఉంటుంది. అసలు ఈ పప్పు తినని వాళ్ళు కూడా ఒక్కసారి కానీ టేస్ట్ చేస్తే చాలా మళ్ళీ అదే చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట. మనకి ఊర్ల కాడైతే ఈ కూరని, ఈ ఆకుకూరని మనకి బొడుబాయిలాకు అంటారు. మామూలు లేకపోతే వట్టి పాయలాకు అంటారు. పెద్ద పాయలాకు, చిన్న పాయలాకు అంటారు. చిన్న పాయలాకు అంటే చిన్నగా ఎగురుగా ఉంటుంది అనమాట. అది నేల మీద అల్లకపోయి ఉంటుంది, తీగలు. అది ఇంకా రుచిగా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని శుభ్రంగా ఇది కట్ చేసుకొనేసి చక్కగా కడుక్కొనేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కట్ చేసుకుందాం. ఇక ఆకుకూరని ఈ విధంగా కట్ చేసుకున్న, టమాటాలు ఇలా ముక్కలు చేసుకున్న, ఒక ఆనియన్ తీసుకున్న, టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకున్నాను అనమాట, పెద్ద టమాటాలు. పచ్చిమిర్చి ఒక 12-10 దాకా తీసుకున్న. కొంచెం పప్పు మనకు ఆకుకూర పప్పు కారంగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది. కొంతమంది చింతపండు అయితే వేసుకోరంట పప్పులోకి. నేనైతే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నా. చింతపండు వేసుకుంటేనే ఆ కారానికి, ఆ యొక్క పులుసు గుడక కారంగా పుల్లగా చాలా బాగుంటుంది పప్పు. ఇవన్నీ గుడక మనం కుక్కర్లో వేసేద్దాం. నేను 1/2 కిలో కందిపప్పు తీసుకున్నాను అనమాట. ఈ 1/2 కిలో కందిపప్పుని శుభ్రంగా 1-2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేశాను, వాటితో కడుక్కున్నాను. ఇప్పుడు ఇవన్నీ గుడక ఇందులో వేసేసుకున్నాం. ఎక్కువ ఆకుకూరలు పప్పులు కానీ ఫ్రైలు కానీ ఇలా చేసుకుందంటే హెల్త్ కూడా చాలా మంచిది. మా ఇంట్లో వారానికి వచ్చేసి ఒక 3 సార్లు ఆకుకూర పప్పులు ఉంటుంది. ఈరోజు ఈ ఆకుకూర ఉండే కదా, మళ్ళీ రేపు పాలకూర, ఇంకా వేరే పప్పులు అనమాట. ఇంకా మళ్ళీ ఒకరోజు టమాటా పప్పు, ఒకరోజు ముద్దపప్పు, ఇలా ఉంటుంది. మా ఇంట్లో ప్రతిరోజు పప్పు ఉండాలి. పప్పు లేనిది దిగదు మాకు. ఇంకా ఇందులో మనము పసుపు ఒక 1/2 స్పూను పసుపు. ఇందులో కారం, మనకి పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం ఒక 1/2 స్పూను కారం వేసుకున్నాను, సరిపోతుంది. ఇందులో ఇంకొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్న, టీ స్పూన్ తోటి. అంటే మనము స్పూన్ మనకి ఆయిల్ వేసుకున్నట్లయితే పొంగు రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, చక్కగా ఉడికిపోతుంది. ఎప్పుడైనా మనం ఏదైనా ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ తోటి
కొంచెం మనం ఆయిల్ వేసుకున్నట్లయితే పొంగరాదు, మనకి స్టవ్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనము ఇందులో మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఒక 6 విజిల్లు రానిద్దాం. కొత్త కుక్కర్ కాబట్టి మనకి జల్దీ ఉడికిపోతుంది. అది పాత కుక్కర్ అయితే కనీసం 8 విజిల్ దాకా రావాలి. దీనికైతే 6 విజిల్లు వచ్చిందాక హైలోని పెట్టుకుందాం మనం స్టవ్ని. ఓకే, విజిల్లు వచ్చేసి మనకి ఆవిరి గుడక పోయిందనమాట. ఆవిరి పోయేంత వరకు మనము కుక్కర్ మూత తీయకూడదు ఎప్పుడైనా సరే, కుక్కర్ అయినా. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకునేసి ఒకటికి రెండు సార్లు ఇలా ఆవిరి తీసుకొని చూడండి ఎట్లా కింద పప్పు లేదా చూడండి చక్కగా ఉడికిపోయింది. చాలా మెత్తగా అయిపోయింది పప్పు అంతా, వాటర్గా ఉంది. ఇందులో సాల్ట్ వేసుకొని మెత్తగా పప్పుని తీసుకుందాం. ఇందులో ఒక 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నా. పప్పు గుత్తి తీసుకొని మెత్తగా వెనిపేసుకుందాం. పచ్చిమిర్చి టమాటాలు మెత్తగా అయిపోయేంత వరకు పప్పు గుత్తితో వెనిపేసుకుందాం. అసలు పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అది పప్పులో అన్నీ కరెక్ట్గా పడాలి. ఆ పప్పు టేస్టే వేరే ఉంటుంది. మనకి నాన్ వెజ్ కూడా సరిపోదు, మనకి అంత టేస్టీగా ఉంటుంది అనమాట మనకి పప్పు. ఈ ఆకుకూర పప్పు అంటేనే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు మనకి పోపుకి మనకి ఒక చిన్న గిన్నె తీసుకున్నాం అనమాట. బాగా చిన్న కడాయి లాంటిది. ఇందులో ఒక కూరకి గరిటె నిండా 1 స్పూన్ తీసుకున్నా. మనకి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, ఒక 5 రెబ్బలు ఎల్లిగడ్డలు, 6-7 వెన్నిమిర్చి తీసుకున్నా. పచ్చ కలుపుకున్నా. ఎల్లిగడ్డ, వెన్నిమిర్చి చిన్న ముక్కలుగా తరుగు తీసానమాట. ఎందుకంటే మనకి పప్పు పోపులోనే బాగుంటుంది. పప్పు మనకి పోపు పెట్టుకునేటప్పుడు ఎల్లిగడ్డ, వెన్నిమిర్చి ఇందులో పోపుకి మీరు అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటున్నాం అన్నమాట. ఈ పోపు తీసి మనం పప్పులు పోస్తున్నాం. ఇందులో ఈ పోపు వేసుకునేసి మంచిగా మసాలా ఇవ్వాలి. మనకి పప్పు అంతా ఉడక మసిలితేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 6-7 నిమిషాలు అయితే చక్కగా మసాలా పెట్టాను పప్పుని. చాలా బాగుంది, కారంగా పులుపులంగా చాలా టేస్టీగా ఉంది. ఈ యొక్క పప్పు కానీ మనం వేడి అన్నంలోకి వండుకొని తినేస్తే అసలు ఒక మెతుకు కూడా మనము ప్లేట్లో ఉంచము. ఇందులో కాస్త నెయ్యి కానీ కొంచెము పచ్చడి కానీ ఏదైనా ఫ్రై ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు మసిలిపోయింది, ఇంకా పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.